హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇంటర్మీడియట్ అండ్ అలాగే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి చాలా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా పోస్ట్ వైజ్గా చూసుకుంటే కనుక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్తో పాటుగా స్టెనోగ్రఫీలో ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. లోయర్ డివిజనల్ క్లర్క్కి ఇంటర్మీడియట్తో పాటుగా ఖచ్చితంగా టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్లో అండ్ అలాగే 30 words per minute ఒకవేళ మీరు హిందీ చూస్ చేసుకుంటే కంప్యూటర్ మీద టైప్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ హెవీ వెహికల్స్కి ఖచ్చితంగా ఉండాలి విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకవేళ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సివిలియన్ మోటార్ డ్రైవర్కి అప్లై చేసుకోండి, లేకపోతే ఈ పైన ఉన్నటువంటి పోస్టులు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే సుకానికి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటుగా ఖచ్చితంగా స్విమ్మింగ్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్ సైలర్స్ అయితే కొంచెం ప్రిఫరబుల్ అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. కార్పెంటర్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక ఏజ్ లిమిట్లు చూసుకుంటే కనుక ఇందులో 18 నుంచి 27 సంవత్సరాలు కొన్ని పోస్టులకి అయితే ఉన్నాయి. అండ్ అలాగే 18 నుంచి 25 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ కొన్ని పోస్టులకి అయితే ఉన్నాయి. 22 May 2021 ఈ తేదీని ప్రామాణికంగా పెట్టుకుని వీళ్ళైతే ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years, అండ్ అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 10 years అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి 40 years అప్రైజ్ రిలాక్సేషన్స్, 43 years ఓబీసీ వాళ్ళకి, 45 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇచ్చారు. అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక 22 May 2021 లోపు మీరైతే అప్లికేషన్స్ అవన్నీ కూడా అప్లై చేసుకోవాలి. ఇక ఒక డౌట్ అయితే ఉంది చాలామందికి ఏంటంటే, సార్ ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చా లేదా ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చా అంటే, ఎస్ మీరు ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నా సరే ఇందులో ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి విడివిడిగా మీరు అప్లికేషన్ పంపించాలి. ఉదాహరణకి స్టెనోగ్రాఫర్ పోస్ట్కి, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దీనికి ఒక సెపరేట్ ఫాము అండ్ స్టెనోగ్రఫీకి ఒక సెపరేట్ ఫాము అండ్ అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కి సెపరేట్ ఫాము మీరు ఫిల్ చేసి పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందని క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారండి. ఇంకా మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోగానే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే డిఎస్ఎస్సి వెల్లింగ్టన్ అనేది తమిళనాడులో ఉందండి. అండ్ అలాగే జాబ్ వస్తే కనుక తమిళనాడు లొకేషన్లోనే మీకు జాబ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇందులో అదర్ ఇన్స్ట్రక్షన్స్లో లాస్ట్ పాయింట్ నంబర్ జీ చూసుకుంటే కనుక సెపరేట్ అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఫర్ ఈచ్ పోస్ట్ అని అయితే చెప్పారు. విడివిడిగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి మీకు ఇంకా మిగిలిన పోస్టులు కూడా అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఇక మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ తమిళనాడు నుంచి వచ్చిందండి. ఇందులో మొత్తం మల్టీటాస్కింగ్ స్టాఫ్కి 60 పోస్టులు అయితే ఉన్నాయి. కార్పెంటర్కి 1 పోస్టు, సుకానికి 1, సివిలియన్ మోటార్ డ్రైవర్కి 7 పోస్టులు, లోయర్ డివిజనల్ క్లర్క్కి 10 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, లోయర్ డివిజనల్ క్లర్క్కి, సివిలియన్ మోటార్ డ్రైవర్కి 18 నుంచి 27 సంవత్సరాలు అండ్ అలాగే లాస్ట్ 3 పోస్టులకి 18 నుంచి 25 సంవత్సరాలు అనేది వాళ్ళు ఏజ్ అనేది ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కిందకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని డీటెయిల్డ్గా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఏ అడ్రస్కి పంపించాలి అంటే ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్ నీలగిరీస్ 643231 తమిళనాడు. ఈ అడ్రస్కి అయితే మీరు ఏవైతే పోస్టులకు అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇందులో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కూడా ఇందులో పెట్టాలి. 22 rupees పోస్టేజ్ స్టాంప్ కూడా మీరు అతికించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ అనేది ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలి. ఇతరత్ర ఏ లాంగ్వేజ్లో కూడా మీరు ఫిల్ చేయడానికి అర్హత లేదు. అండ్ అలాగే ఓన్లీ ఇంగ్లీష్లో ఫిల్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా అంటించాలి. అండ్ అప్లికేషన్లో కూడా 2 ఫోటోగ్రాఫ్స్ని ఎక్స్ట్రా పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా దాన్ని క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.